అందరికీ నమస్కారం. కేకే కలెక్షన్స్కి స్వాగతం. కరెన్సీ నోట్లు ఏ మెటీరియల్తో తయారు చేస్తారో మీకు తెలుసా? ఇదేం ప్రశ్న అండి. పేపర్ కరెన్సీ కాబట్టి పేపర్తోనే తయారవుతాయి. అలాగే ఈ మధ్య పాలిమర్ నోట్లు వస్తున్నాయి కాబట్టి అవి కొన్ని ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతాయి. అంతకన్నా ఇంకేముంది అని అంటారా? ఈ రెండు అయితే మిమ్మల్ని ఈ ప్రశ్న వెయ్యనవసరం లేదు. ఈ రెండు కాకుండా మరో మెటీరియల్తో తయారైన ఒక కరెన్సీ నోటుని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. రండి. ఇక్కడ మీకు ఎదురుగా ఉన్నది ఒక పట్టు వస్త్రంలా కనబడుతుంది కదా. నిజమే, ఇది కరెన్సీ నోటే, కాకపోతే పట్టు వస్త్రంతో తయారు చేయబడింది. 1920-23 జర్మనీ ద్రవ్యోల్బణ సమయంలో టెక్స్టైల్ సిటీ ఆఫ్ జర్మనీగా పిలువబడే బైల్ఫీల్డ్ పట్టణంలో స్టాట్స్ పార్కస్సే అనే ఒక బ్యాంకు యొక్క అధ్యక్షుడు పాల్ హాల్కే ఉండేవాడు. ఆయన కాగిత రహిత కరెన్సీని సృష్టించాలని సంకల్పించుకొని తన సంకల్పాన్ని సాధించడం కోసం కొంతమంది కళాకారులను వెతికి పట్టుకుని పట్టు వస్త్రంతో కరెన్సీ నోట్లు తయారు చేయించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎంతో స్పష్టంగా 25 మార్క్ అని చాలా చక్కగా కనబడుతుంది. అలాగే ఒక పేపర్ కరెన్సీ మీద ఏ విధంగా అయితే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ని పట్టు వస్త్రం మీద చాలా చక్కగా అన్ని పక్కల కూడా చాలా చక్కటి డిజైన్ వేయడం జరిగింది. ఈ నోటు యొక్క వెనుక భాగంలో మనం ఈ నోటు ఏ రోజు తయారైందన్నది కూడా మనం చూడొచ్చు. ఆ వివరాలు వెనక్కి తిప్పి చూద్దాం. ఇది కరెన్సీ నోటు యొక్క వెనుక భాగం. దీని మీద చూసినట్లయితే 15 జూలై 1921 అని ఈ నోటు ఏ రోజు తయారైందనేది డేట్ కనబడుతుంది. అలాగే ఇది బైల్ఫీల్డ్ అని మనం చెప్పుకున్నాం, ఆ ప్రాంతం పేరు. అలాగే స్టాట్స్ పార్కస్సే అనే బ్యాంకు నేమ్ కూడా దీని మీద చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ వెనక కూడా చూడండి, చాలా చక్కటి డిజైన్ని ఈ పట్టు వస్త్రం మీద వేయడం జరిగింది. అయితే ఈ కరెన్సీ నోట్లు చాలా తక్కువ కాలమే చలామణిలో ఉన్నప్పటికీ కూడా జర్మనీ మాత్రం సిల్క్ నోట్స్ సృష్టించిన ఏకైక దేశంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇటువంటి సిల్క్ నోటుని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కమెంట్ చేయండి. ఈ కరెన్సీ నోటు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.